ఆయన రాసినటువంటి గౌతమి గంగ చూడండి. ఆయన వినుకొండ గుంటూరు జిల్లాలో పుట్టిన ఆయన ఉద్యోగం కోసం అని చెప్పేసి రాజమండ్రి గోదావరి ప్రాంతాల్లో ఉన్నటువంటి అనేక గ్రామాలలో ఆయన ఉండడం జరిగింది. దానిలో వారు ఏమంటారంటే, గోదావరి నదిని వర్ణిస్తూ మా మిత్రుడు, చాలామంది మిత్రులు ఇక్కడ గోదావరి ప్రాంతం నుండి నాకు ఎంతో ఇష్టమైనటువంటిది, శబ్దశాసనుని ద్రాక్ష కవిత్వమును కామించి ఎన్నాళ్ళు లాలించినావో. గోదావరి నది శబ్దశాసనుని ద్రాక్ష కవిత్వమును కామించి ఎన్నాళ్ళు లాలించినావో. విష్ణువర్ధన మహీ విభుని శాసనమును తలదాల్చి ఏ రీతి మెలిగినావో. రెడ్డి రాక్షతుల పారాణి వన్నెలుతేలు అలలతో ఎవ్వంగి కులిగినావో. చాళుక్య నృపతుల సంగర శ్రమవోవ, చాళుక్య నృపతుల సంగర శ్రమవోవ, కలువపు పొడియంత చిలికినావో. భద్రగిరి రామ పాదుకా స్పర్శనంగు గణనకెక్కిన కోటి లింగాల పూజ కలిగి పయనించు హంసికా గమన వీవు గౌతమీ గంగ రమ్ము స్వాగతముకు. గౌతమీ గంగ రమ్ము స్వాగతముకు. ఈ అద్భుతమైన పద్యంలో శబ్దశాసనుడి యొక్క చక్కటి కవిత్వాన్ని కామించి అంటే ఇష్టపడి ఎన్నాళ్ళు ఆదరించావు, ఎన్నాళ్ళు ఆలించినావు. విష్ణువర్ధన మహీవిపుడు మీకు అందరికీ తెలిసిన విషయమే. తెలుగు సంస్కృతి సాంప్రదాయాలన్నీ కూడా తూర్పు చాళుక్య వంశంలో ప్రాథమికంగా వర్తిలేవు. తూర్పు చాళుక్యులు మన వేంగిపట్నం గోదావరి జిల్లాలో రాజమండ్రి బెజవాడ ఆ ప్రాంతాల్లో పరిపాలించినటువంటి గొప్ప గొప్ప రాజులు. వాళ్ళలో విష్ణువర్ధనుడు ఒకడు. ఆ విష్ణువర్ధనుడి శాసనాన్ని తలదాల్చి ఏ రీతి మెలగినావు. అదేవిధంగా రెడ్డి రాజుల యొక్క సతులు అంటే రెడ్డి రాజుల యొక్క భార్యలు వాళ్ళ పారాణి మంగళ పేరు వరలతో ఏ విధంగా చక్కటి కులుకులు సాగిస్తూ గోదావరిని నడిచిపోయావు. చాళుక్య నృపతులు చాళుక్య రాజుల యొక్క సంగ్రామంలో వాళ్ళ శ్రమని తీర్చేటువంటి విధంగా పుప్పుడిని చల్లి వాళ్ళకి నువ్వు కొంత ఊరట కలిగించావు. భద్రగిరి రాముడి యొక్క పాదాలను తాకుతూ వెళ్ళావు. అదేవిధంగా కోటి లింగాల పూజను చేశావు. ఇంత చక్కటి దాన్ని హంస గమనికలాగా వెళ్ళి చేసుకున్నటువంటి ఆ గౌతమి గంగా గోదావరి అని చెప్పేసి అద్భుతంగా గోదావరి చెప్పడం జరిగింది.